రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలను ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నాయకుడు రాకారపు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయించి ఈ మేరకు బిల్లును భారత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాకారపు నరసింహమూర్తి, ద్వారకా తిరుమల మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ద్వారకా తిరుమల నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేయాలని, నియోజకవర్గ పునర్విభజనలో ఏదైతే భాగంగా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ద్వారకా తిరుమలని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో 50% పునర్విభజన భాగంలో ఏదైతే ఈ బిల్లుని ఆమోదించడానికి పార్లమెంటు సమావేశంలో పెట్టారో దానికి ద్వారకా తిరుమల మండలం చుట్టూ ఉన్నటువంటి కామరకోట మండలం, భీమడోలు మండలం 3 మండలాలని కలుపుకొని ద్వారకా తిరుమల నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఈ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలని, అలాగే చుట్టూ ఉన్నటువంటి రైతాంగం కూడా ఎంతో అభివృద్ధి చెందాలని ద్వారకా తిరుమల మండల నియోజకవర్గ